ఆ తర్వాత ధనం. సో, డబ్బు సంపాదించడం అన్నది ఒక పవిత్రమైన కార్యము. ఆధ్యాత్మికం అంటే అందరూ అన్ని వదిలేసి జోలెలు పట్టుకుని ఎళ్ళిపోయి అడుక్కోవాలేమో అన్న ఇది తీసుకొచ్చేసారు. కాదు. మనది మనం సంపాదించుకుని తినడమే ఎంతో గౌరవప్రదమైన జీవితం అది. సో, అందుకే అందరికీ మళ్ళీ చెప్తున్నాము, డబ్బు సంపాదించడం అన్నది ఒక పవిత్రమైన కార్యం అది. మనది మనం సంపాదించుకొని తినడం అన్నది ఎంతో గొప్ప విషయం. అదే ధర్మం అసలు. ఒకరిని అడుక్కోవడం అని కానీ, మోసాలు చేయడం అని గాని అది అధర్మం. సో, అది ఎందుకు పవిత్ర కార్యం అయింది అనంటే, ధర్మ మార్గంలో దాన్ని సంపాదిస్తాము. ఆ తర్వాత మన ఖర్చులకు వాడుకుంటాము. ఆ తర్వాత దానాలకు వాడుకుంటాం. సో, ఏ రకంగా దానాలు చేయాలని చెప్పి దానికి మళ్ళీ సెపరేట్ అధ్యాయం ఉంది భగవద్గీతలో రాబోయే క్లాసెస్‌లో తెలుసుకుందాం. అంటే మనం ఈ రోజు సంపాదించి ఆ బీజాలు మళ్ళీ నాటుకుంటే మళ్ళీ దాని యొక్క ఫలితం మనకు తిరిగొస్తదన్నట్టు. అంటే నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్ ఎంతో అందమైన జీవితం. నిజంగా ఆయన చెప్పినట్టు గడపాలే గాని. కానీ మనం ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎళ్తున్నాం. అందుకే చెప్పాను గదా! యాక్చువల్‌గా ఆ చిత్రం ఏదైతే ఉందో భగవద్గీత చిత్రం ఆ రథసారథిగా అయిన అర్జునుడి యొక్క రథాన్ని అంటే ఆ చిత్రం అర్థమైనా మీకు సబ్జెక్ట్ అర్థమైపోతది ఆయన ఏంటా అని చెప్పి. మనం అదే అర్థం చేసుకోకుండా తిండి, బట్టలు ఆయన దగ్గరికి వెళ్ళడము, నువ్వు పని చేసి పెడితే నేను చేసి పెడతానని చెప్పి ఇటు వచ్చి పూర్తిగా డైవర్ట్ అయిపోయాను. సో, కాబట్టి మనం పురుషార్థం ఏ రకంగా చేయాలి? ఏ రకంగాన జీవితాన్ని సహజంగా సులువుగా, ఈజీగా గడపాలన్నదే ఈ భగవద్గీత అన్నది చెప్తుంది. ఇంకా రామాయణం, మహాభారతాల రెఫరెన్స్‌లు గూడా ఇచ్చి మనం ఇంకా రేపు గూడా తెలుసుకుందాము.